Light, camera, rolling, music. హాయ్ అండి, విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద కొమర వెంకటేష్ నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మల్లికార్జున ఏ దర్శకత్వంలో మన యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ అందాల బొమ్మ సోనాల్ చౌహాన్ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ షేర్. సరిగ్గా చెప్పా. షేర్. మన వంశంలో పెళ్లిళ్ళు లేవరా సిరాగ్గా? నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా? నీ అన్న కోన వెంకట్ తెలుసు, నీ తమ్ముడు ఆర్ఆర్ వెంకట్ తెలుసు, నీ బావ కూచిపూడి వెంకట్ తెలుసు. మరి షేర్ కథ చెప్పాలంటే, నాది అనుకున్నది ఎవరైనా నా దగ్గర తీసుకుంటే వాడిది అనుకున్నది నేను వాడి దగ్గర నుంచి లాక్కుంటాను అనే మనస్తత్వం ఉన్న విలన్. ఇతను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఇతను జీవితాశయం పెళ్లి చేసుకోవటం. దానికోసం ఎన్నో రిహార్సల్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైంలో అందరికీ హెల్ప్ చేసే మన హీరో అనుకోకుండా మెరుపులో అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఇష్టమైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దాంతో విలన్కి మన హీరో మీద కోపం వచ్చేది. ఎందుకంటే నాది అనేది నువ్వు లాక్కున్నావు కాబట్టి నీ జీవితంలోకి నీదేనా అమ్మాయి రాగానే నేను లాక్కుంటానని చెప్పి మనడు వార్నింగ్ ఇస్తాడు. వెంటనే మన హీరో ఏమంటాడంటే, నాకు సంబంధం లేని అమ్మాయికి అన్యాయం జరుగుతుంటేనే నా విశ్వరూపం నువ్వు చూసేసావు. ఇక నాది అనుకున్న అమ్మాయి, నా జీవితంలోకి ఎంటర్ అయినటువంటి అమ్మాయిని నువ్వు కోరుకుంటే ఎలా ఉంటుందో అమ్మాయి ఎంటర్ అయ్యాక నీకు తెలుస్తుందని చెప్పి మనోడు చెప్తాడు. సరే, అనుకోకుండా ఏమైందంటే మనోడిని ఇష్టపడద్దు ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని మన హీరో కూడా ఇష్టపడతాడు. దాంతో వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఈ విషయం విలన్కి తెలిసి ఈ అమ్మాయిని ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేస్తారు. ఇదే టైంలో తన కుటుంబానికి అన్యాయం చేసిన విలన్ ఈ విలన్కి హెడ్ విలన్ అని తెలుసుకుంటాడు. అంటే తన కుటుంబానికి అన్యాయం చేసిన విలన్కి, తన ప్రియురాలను ఎత్తుకుపోవాలనుకుంటున్న ఈ విలన్కి మన హీరో ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చి బుద్ధి చెప్పాడనే పాయింట్తో మనం ముందుంచిన కథ షేర్. ఏదైనా కొత్త కథ చెప్పాలనుకుంటే మమ్మల్ని అడగకపోయినా నువ్వు చెప్పేయచ్చు, కానీ ఇలాంటి రొటీన్ కథ చెప్పేటప్పుడు మమ్మల్ని అడిగి చెప్పాలి. నాది అనేది ఎవడన్నా నా దగ్గర తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా. అరే వో షాదీ కా పాగల్, మర్డర్ జరుగుతుంటే పెళ్ళి వస్తారమా? ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్, నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ మీద ప్రేక్షకులకు అంచనాలు బాగా పెరిగాయి. మరి ఆ అంచనాలు అందుకునే స్థాయిలో ఈ సినిమాలో పాత్ర లేకపోబట్టి ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కొంచెం రొటీన్ గా అనిపించింది. మరి హీరోయిన్ సోనాల్ చౌహాన్ పిల్ల దున్ను ముక్కలా ఉంటది. పెర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోబట్టి తన స్కిన్ షోతో ప్రేక్షకులను ఆదర్ చేసింది. మరి డాక్టర్ బ్రహ్మానందం గారు విశ్వ ప్రయత్నం చేశారు నవ్వించడానికి. మరి సీనియర్ నటులు రావు రమేష్, రోహిణి, షాయిషి షిండే రొటీన్ పాత్రలతో రొటీన్ పెర్ఫార్మెన్స్. ముఖేష్ ఋషి, తర్వాత విక్రమ్ భట్, ఆశీష్ విద్యార్థి వీళ్ళు మాత్రం తక్కువ తిన్నారటే, వాళ్ళకంటే రొటీన్ పెర్ఫార్మెన్స్. దాని తర్వాత మన స్వర్గీయ ఎంఎస్ గారు, ఆలీ గారు, ఎఫ్సి వేణుగోపాల్, గిరి, ఖడ్గం పృథ్వీ, ఫిష్ వెంకట్, ప్రభాస్, సీను, కారు మంచి రఘు, తర్వాత శ్రావణ్, ఇలాంటి హేమహిమిలి నటినట్లందరూ నటించారు. వీళ్ళందరూ మాట ఎలా ఉన్నా స్వర్గీయ ఎంఎస్ గారు ఈ సినిమాలో కనబడి ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ తో మనల్ని నవ్వించినందుకు చాలా ఆనందంగా ఉందిరా. ఆ తర్వాత ఉన్నంతలో ఖడ్గం పృథ్వీ, ఆలీ, ఎఫ్సి వేణుగోపాల్ బాగా నవ్వించారు. మిగతా వాళ్ళందరూ వీళ్ళ నవ్వుల్ని షేర్ చేసుకున్నారు. వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. పోలవరం ప్రాజెక్టు ఇడి పెళ్లి జరిగినట్టే ఉంటాయి కానీ జరగవు సిరాగ్గా. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడితో పాటు కథ అందించి సినిమాకు మాటలు అందించిన డైమండ్ రత్నం. డైమండ్ రత్నం గారు మాటల్లో సరైన డైమండ్ ఒకటే లేదంటే మన కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ కొంచెం ఓపిక చేసుకుని కొంచెం కత్తిరించి ఉండాల్సిందండి. తమన్ ఎస్ఎస్ అందించిన మ్యూజిక్. 2 పాటలు బాగున్నాయి కాబట్టి పర్లేదని చెప్పాలి. సర్వేస్ మురారి గారు అందించిన సినిమాటోగ్రఫీ. సర్వేస్ మురారి గారు ఆయన మార్క్ అనిపించలేదు. మరి నిర్మాత కొమర వెంకటేష్ నూతన నిర్మాత. ఈయన మంచి కాంబినేషన్ తో సినిమా అయితే తీయగలిగారు కానీ మంచి నిర్మాణ విలువలు చూపించలేకపోయారు.
ఫైనల్గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మల్లికార్జున్ ఏ. విషయం ఉన్న దర్శకుడు ఈయనకి విజయం అయితే కొంచెం దూరంగా ఉంది కానీ ఈయన చేసే ప్రతి ప్రయత్నంలో కొత్తదనంతో పాటు ఆయన దర్శకుడిగా తన సత్తా కూడా చూపించేవారు. ఎందుకో కానీ ఈసారి ఆ కొత్తదనం కనిపించలేదు, ఆయన దర్శకుడిగా సత్తాను చూపించలేకపోయారు. ఒకసారి అలా మిస్ఫైర్ అవుతూ ఉంటదిలే. ఏది ఆయన సత్తా ఉన్న దర్శకుడు మల్లికార్జున్ గారు, మీరు మరోసారి మంచి సినిమాతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా. మన వంశంలో పెళ్లిళ్ళు లేవరా సిరాగ్గా? నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా? నీ అన్న కోన వెంకట్ తెలుసు, నీ తమ్ముడు ఆర్ఆర్ వెంకట్ తెలుసు, నీ బావ కూచిపూడి వెంకట్ తెలుసు. ఒక హీరో సినిమా అపజయం పొందితే ఆ తర్వాత ఆ హీరో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఉండవు. అలాంటప్పుడు ఓ సాధారణ కథ కూడా వారిని మెప్పిస్తుంది. అయితే ఓ హీరో సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆ తర్వాత హీరో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు ఉంటాయి. అప్పుడు ఒక అసాధారణ కథ మాత్రమే వాళ్ళని మెప్పించగలుగుతాయి. మరి పటాస్ లాంటి ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న మన కళ్యాణ్ రామ్ ఎన్నో అంచనాలను పెంచాడు ప్రేక్షకుల్లో. ఇన్ని అంచనాల మధ్య ఓ సాధారణ కథతో షేర్ అంటూ మన ముందుకు వచ్చే సాహసం ఈరోజు చేశారు. ఈ చిత్రానికి విభిన్న చిత్రాలు అందించినటువంటి మల్లికార్జున్ దర్శకుడు అవ్వటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఏ దర్శకుడైనా, ఏ హీరో అయినా, ఏ నిర్మాత అయినా ప్రేక్షకులకు విభిన్నమైన మంచి సినిమాని అందించాలనే ప్రయత్నమే చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎక్కడో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది. అయితే సత్తా ఉన్న దర్శకుడు మల్లికార్జున్, మన హీరో కళ్యాణ్ రామ్, వీరిద్దరు కాంబినేషన్ అంటే ప్రేక్షకులకి ఎప్పుడు కూడా క్రేజే. వీళ్ళ కాంబినేషన్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఒక్కోసారి చిన్న చిన్న అపజయాలు కలిగినా కూడా ఓ మంచి విజయం కోసం, వీళ్ళిద్దరూ అందించే విజయం కోసం ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వీరి కాంబినేషన్లో మరో మంచి విజయంతో మనం ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని పేరుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా మన కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ మనకు అందించినటువంటి ఈ షేర్ చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు.